జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరు కానున్నారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. మద్యం కుంభకోణంలో సాక్షిగా ఆయన్ను విచారణకు పిలుస్తూ నోటీసులు ఇచ్చింది సిట్. ఇవాళ విచారణకు రావాలని స్పష్టం చేయగా విజయసాయిరెడ్డి మాత్రం నిన్నే వస్తానంటూ చెప్పారు. కానీ అనివార్య కారణాలతో విచారణకు రావట్లేదని చెప్పారు. దీంతో ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు విచారణకు రానున్నారు. కాకినాడ పోర్ట్ సెజ్ లో వాటాలు బలవంతంగా లాగేసుకున్న కేసులో గత నెల 12న సిఐడి విచారణకు విజయసాయిరెడ్డి హాజరయ్యారు. మద్యం కుంభకోణంలో కర్త కర్మ క్రియ రాజు కసిరెడ్డి అని ఆ రోజు తెలిపారు. దీనికి సంబంధించి చెప్పాల్సి వస్తే మరిన్ని వివరాలు భవిష్యత్తులో వెల్లడిస్తా అని ప్రకటించారు. ఈ నేపథ్యంలో నేటి విజయసాయిరెడ్డి విచారణపై ఆసక్తి నెలకొంది. విజయసాయిరెడ్డి విచారణకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మనకి క్రాంతి అందిస్తారు. క్రాంతి. శిరీష, విజయసాయిరెడ్డికి సంబంధించి సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే నోటీసులకి సంబంధించి నిన్న విచారణకి హాజరవుతారంటూ విజయసాయిరెడ్డి అధికారులకి సమాచారం ఇచ్చినప్పటికీ కూడా మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి నిన్న విజయసాయిరెడ్డి అయితే అధికారుల ముందు విచారణకి హాజరు కాలేదు. అయితే ఈ రోజు నోటీసులో విచారణకి హాజరు కావాలని అధికారులు పేర్కొన్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం 10:30 గంటలకి విజయసాయిరెడ్డి అటు విజయవాడ కమిషనరేట్ కార్యాలయానికి సిట్ కార్యాలయానికి వచ్చి విచారణకు హాజరయ్యే అవకాశం కనబడుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అక్కడ బందోబస్తుకు సంబంధించి అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సిట్ విచారణకి సంబంధించి ఎప్పుడు పిలిచినా వెళ్తానంటూ గతంలో విజయసాయిరెడ్డి చెప్పిన నేపథ్యంలో ఈ కుంభకోణానికి సంబంధించి మద్యం కుంభకోణానికి సంబంధించి రాజ్ కసిరెడ్డి అనేది కొంత కీలకంగా మారిన వ్యవహారం. అయితే రాజ్ కసిరెడ్డి దగ్గర నుంచి అతను గనక దొరికితే ఖచ్చితంగా కొంత కీలకమైన సమాచారం దొరికే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్న నేపథ్యంలో ఒక పక్క రాజ్ కసిరెడ్డికి సంబంధించి కూడా పోలీసు గాలింపు చర్యలు అయితే చేపడతారు. ఇప్పటి వరకు 3 సార్లు నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. 3 సార్లు కూడా విచారణకి హాజరు కాని పరిస్థితి కనుక మరోపక్క విజయసాయిరెడ్డికి ఈ రోజు విచారణకి రావాలని నోటీసులు ఇచ్చారు. దాంతో పాటు రేపు విచారణకు రావాలంటూ ఎంపీ మిథున్ రెడ్డికి కూడా పోలీసులు అటు సిట్ అధికారులు అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికే మిథున్ రెడ్డి సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టులో అరెస్ట్ చేయకుండా కొంత ఊరట లభించినప్పటికీ కూడా విచారణకి బట్టికి ఖచ్చితంగా సహకరించాలి, హాజరు కావాలంటూ కూడా సుప్రీంకోర్టు సూచించిన నేపథ్యంలో రేపు మిథున్ రెడ్డి విచారణకి హాజరవుతారు లేదా కూడా కొంత వెచ్చాల్సిన అవసరం అయితే ఉంది. విజయసాయిరెడ్డికి సంబంధించి ఈ రోజు హాజరవ్వాలంటూ కూడా సిట్ అధికారులు పోలీసులు సంబంధించి నోటీసులు అయితే జారీ చేశారు. అయితే నిన్నే వస్తారని విజయసాయిరెడ్డి అధికారులకి సమాచారం ఇచ్చినప్పటికీ కూడా నిన్న రాలేదు. ఈ రోజు విచారణకి హాజరవుతారా లేదా, హాజరైతే కనుక దానికి సంబంధించిన సమాచారం ఖచ్చితంగా కొంత సిట్ అధికారులు అయితే కొంత కీలకమైన, ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో విజయసాయిరెడ్డి కొంత కీలకంగా వ్యవహరించిన వ్యక్తి కాబట్టి ఈ కేసుకు సంబంధించి ఆయన ప్రశ్నించే ప్రశ్నల్లో ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఎందుకు అసలు ఆర్థికంగా అంటే డిజిటల్ ట్రాన్సాక్షన్లు ఎందుకు చేయలేదు, ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఈ కుంభకోణానికి సంబంధించి ఏ రకమైన లావాదేవీలు జరిగినాయి అనే అంశాలపైన కొంత కీలకమైన అంశాలు ప్రశ్నించే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఈ రోజు 10:30 ప్రాంతంలో విజయసాయిరెడ్డి విచారణకి హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.